హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. థంబ్నెయిల్ చూడగానే అందరికీ అర్థమైంది కదా, మనమైతే శ్రీశైలం ట్రిప్ అయితే బయలుదేరుతున్నాము. ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య దర్శనం దొరకడమే చాలా అదృష్టం కదండి. సో మేమందరం అయితే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము. అనుకోకుండా వేసుకున్న ప్లాన్ వల్ల మేము ఎర్లీ మార్నింగే బయలుదేరడం జరుగుతుంది. మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరాము. చూడండి, రోడ్డు మొత్తం మంచు పొగతో ఉంది. హైదరాబాద్ టు శ్రీశైలం సుమారుగా 270 కిలోమీటర్లు ఉంటుంది. 4 నుంచి 5 గంటల ప్రయాణం అయితే పడుతుంది. మార్నింగే వెళ్ళాలి కాబట్టి పిల్లల్ని అయితే ఎర్లీ మార్నింగే లేపడం జరిగింది. మా పిల్లలైతే చాలా మంచోళ్ళండి, చాలామంది మారం చేస్తారు. కాకపోతే వీళ్ళైతే తొందరగా లేచి రెడీ అయ్యి ఇలా జర్నీలో అయితే బాగా నిద్రపోతారు. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకున్న ప్లాన్ కాబట్టి రూమ్స్ కానీ దర్శనం కానీ ఎలాంటివి అరేంజ్ చేసుకోలేదు. సో అన్నీ అక్కడికి వెళ్ళే మేము ఇంకా అరేంజ్ చేసుకోవాలి. సో మధ్యాహ్నం దర్శనానికి అయితే రిజర్వ్ చేసుకున్నాము. ఇలా శ్రీశైలంకి వెళ్తున్న దారిలో అయితే ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనకి ఈ వ్యూ పాయింట్ వచ్చేసి డిండి రిజర్వాయర్. ఇది శ్రీశైలం వెళ్తున్న దారిలోనే ఉంటుంది. టైం ఉంటే మాత్రం తప్పకుండా ఆగి చూసి వెళ్ళండి. చూడ్డానికి ఎంత బాగుంటుందో, మొత్తం వాటర్తో నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ రిజర్వాయర్ పైన చేపలు అనేది పెంపకం చేస్తారు. మాకు టైం లేక మేమైతే రిజర్వాయర్ పైనకి ఎక్కలేదు. మా పిల్లలైతే ఈ వాటర్ని చూసి చాలా ఎగ్జైటెడ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో టైం ఉన్నట్టయితే తప్పకుండా ఇది ఒకసారి విజిట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది విజిట్ చేసిన తర్వాత మళ్ళీ శ్రీశైలం దర్శనానికి అయితే బయలుదేరామండి. మీరందరూ శ్రీశైల దర్శనం ఎప్పుడు వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 4-5 సంవత్సరాల ముందు వెళ్ళానంటే చాలా కాలం తర్వాతనే మళ్ళీ శ్రీశైల దర్శనానికి అయితే బయలుదేరాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ శ్రీశైలం మొత్తం అడవిలో ఉంటుంది, అలాగే ఘాట్ రోడ్డుతో ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గానే వెళ్ళాలి. ఇలా మనం వెళ్తున్న దారిలో మనకు జంగల్ సఫారీ అని కనబడుతుంది. ఈ సఫారీ అయితే ట్రిప్ 2 times ప్రొవైడ్ చేస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి ఉంటుంది. 4 to 5 hours వరకు టైం అయితే తీసుకుంటారు. మాకు టైం లేక మేమైతే ఇది స్కిప్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. వెళ్తున్న దారిలో అయితే ఎన్ని కోతులు, ఎన్ని జంతువులు కనబడ్డాయో చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలైతే అప్పటిదాకా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. కానీ ఘాట్ రోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మా పాప చాలా భయపడింది. అలా టర్నింగ్స్ తిరుగుతున్నప్పటి నుంచి ఇంకా ఏడుస్తూనే ఉంది. సో దాని మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక దగ్గర ఆపి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆ స్టాప్ అనేది మేము నాగార్జున సాగర్ దగ్గర అయితే ఇచ్చామండి. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ కూడా చూసినట్టుంటుంది పిల్లలని. ఇక్కడనైతే ఆగాము. సాగర్లో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది, కానీ గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూడాలి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కూడా అనిపించింది. ఇక్కడైతే వాటర్ లెవెల్ అనేది తక్కువనే ఉంది, కానీ కిందికి చూడాలంటే ఇక్కడ కూడా చాలా భయం వేసింది. తర్వాత మేము ఇంకా శ్రీశైలానికి అయితే బయలుదేరామండి. వెళ్ళే దారిలో మనం ఇటు నుంచి అటు వెళ్ళడానికి వెళ్ళేదే ఈ వంతెన. ఇది క్రాస్ అవ్వకుంటూ వెళ్తేనే మనం ఇంకో సైడ్ దారికి వెళ్తాము. ఇక్కడ చూడండి, అక్కడ మనం చూస్తున్న అటు సైడ్ నుంచి ఈ సైడ్ కంటే కొండ మొత్తం చుట్టుకుంటూ వెళ్ళిపోతాం శ్రీశైలానికి వెళ్ళడానికి. అవును, కానీ శ్రీశైల క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన అమ్మవారు, అలాగే జ్యోతిర్లింగాల్లో స్వామివారు దర్శనమిస్తారు. కాబట్టి ఈ శ్రీశైలం అయితే చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఒక్కసారైనా లైఫ్లో మనం తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్లేస్. నేనైతే ఇది 2వసారి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. మా పిల్లలైతే ఫస్ట్ టైం అండి చూడడము. ఇలా మనం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ ఘాట్ రోడ్లు చూస్తున్న కొద్దీ మా పిల్లలు ఏడుస్తున్నారని
ఇలా స్వామివారి నామాలను చెప్పుకుంటూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకుంటూ రావడం జరిగిందండి. ఇలా మనం శ్రీశైలానికి అయితే చేరుకున్నాం. ఇంకా కొద్ది దూరం వెళ్తే మనకు హటకేశ్వరం అనే టెంపుల్ అయితే వస్తుంది. ఇది కూడా పురాతనమైన టెంపుల్. చూడాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చూడాలి. ఒక 10 నిమిషాల జర్నీలోనే మనకు సాక్షి గణపతి టెంపుల్ కూడా వస్తుంది. ఆ మల్లన్న దర్శనం చేసుకునే ప్రతి ఒక్క భక్తుడు ఈ బొజ్జ గణపయ్యను దర్శించుకొని స్వామివారికి మన గోత్రనామాలు అనేది తెలియజేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆయన కైలాసంలోనే మల్లన్న దర్శనానికి సాక్ష్యంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సాక్షి గణపతి అని పేరు వచ్చింది. వెళ్ళే దారిలో మాకు స్పర్శ దర్శనానికి టైం అయిపోయింది. అందుకోసమే స్వామివారిని అప్పుడు దర్శించుకోవడానికి వీలు కుదరలేదు. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ స్వామివారిని ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చండి. శ్రీశైలంలో కార్తీక మాసం కాబట్టి భక్తులైతే మామూలుగా లేరు, బీభత్సమైన జనం ఉన్నారు. అలాగే చూడడానికి కార్తీక మహోత్సవాలని చాలా పూజలే జరుగుతున్నాయి. మేము వెళ్ళగానే మాకు స్పర్శ దర్శనం అయితే జరిగిందండి. ఆ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఇలా రోప్ వే వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. పాయింట్ను పైనుంచి చూస్తే ఆ లొకేషన్ని చాలా భయం వేసింది. ఇక్కడ నుంచి కింద పాతాళ గంగ దాకా తీసుకొని వెళ్ళి అమ్మవారి దర్శనం చేశాక పైనకైతే రిటర్న్ వస్తాము. నాకు చాలా భయం అవుతుంది. రానంటే మా ప్రకాష్ ధైర్యం ఇచ్చేసి లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని వెళ్ళాము. వెళ్తున్నప్పుడైతే చాలా టెన్షన్గా అనిపించింది. మీరెవరైనా ఈ రోప్ వే ఎక్స్పీరియన్స్ చేశారా? మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని రిటర్న్లో వస్తుంటే మాత్రం అంత భయమేమీ అనిపించలేదు. లైఫ్లో ఏదన్నా ఒకసారి ట్రై చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇదేనండి నేను చెప్పిన పాతాళ గంగా లొకేషన్. ఇక్కడ అమ్మవారు గంగమ్మ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ స్నానం చేసి ఆ మల్లన్న దర్శనానికి అయితే వెళ్తారు. అలా కాకుండా ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక దీపాలు వదిలితే కూడా చాలా మంచిది. మేము అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంటే రూమ్కి అయితే వచ్చామండి. ఫ్రెష్ అప్ అయిపోయి మాకు నైట్ దర్శనం కూడా దొరికింది. నైట్ దర్శనం కోసం రెడీ అయ్యి అయితే బయలుదేరాం. ఈ స్వామివారి దర్శనం 3 రకాలుగా ఉంటుంది. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం. శీఘ్ర దర్శనం అంటే 150 టికెట్ అండి. అతి శీఘ్రం అంటే 300, స్పర్శ దర్శనం 500. కానీ స్వామివారిని ముట్టుకొని వెళ్ళొచ్చు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటనైతే మేము తులసమ్మ వారి ముంగిట్లో పూజనైతే చేయించుకున్నాం. ఇక్కడ మనకు 1,00,000 దీపాలు, కోటి దీపోత్సవం, అలాగే 365 వత్తి, 1116 వత్తి అని చాలా వెలిగించుకుంటున్నారు. మేము కూడా కొన్ని వత్తులు ప్రమిదలు అయితే తెచ్చుకున్నామని అమ్మవారి ముంగిట్లో అయితే వెలిగించుకుంటున్నాము. అయితే అయ్యవార్ల సమక్షంలో గోత్రనామాలు చెప్పుకొని వెలిగించుకుంటున్నాం. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థ శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం ఆలయ ప్రాంగణం అఖండ దీపారాధన అక్షతలు జల్లేసి నమస్కారం చేసుకోండి. ఇలా స్వామివారి దర్శనానికి ముందైతే అన్ని వత్తులు వెలిగించుకొని అమ్మవారి ముంగట్లో పూజ కంప్లీట్ అయితే చేసుకున్నామండి. నేను తెచ్చిన ప్రమిదలులో వత్తులు వేసి వెలిగించుకొని ఆ స్వామివారికి మనకు ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఇష్టం అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీలైనన్ని దీపాలు వెలిగించాలని మేము కూడా ఇక్కడ కొన్ని దీపాలు అయితే వెలిగించుకున్నాము. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత స్వామివారు దానాల గురించి అయితే మాకు చెప్పాడు. ఇక్కడ ఏ దానాలైనా చేయొచ్చు, చాలా మంచిది అని చెప్పారు. మేమైతే స్వయం పాకదానము, అలాగే ఆకాశాయ నమః, ఆకాశలింగాయ నమః, ప్రకృత్యై నమః, ప్రకృత్యై నమః, విద్యాయ నమః,
దీపదానం స్వయం పాకదానం తుభ్యమహో సంప్రదే నమః. బ్రాహ్మణులకు అన్నదానాలు చేయవచ్చు, వస్త్రదానం ప్రత్యేకంగా దానం ఇస్తారు, శాలిగ్రామ గోదానాలు దానం ఇవ్వచ్చును, బంగారం దానం చేస్తారు, ఉప్పు దానం ఇవ్వచ్చును, వెండి దానం చేస్తారు. అలాగునే స్వయం పాకం బియ్యం పప్పు ఉప్పు కాయకంద కడముచమర అర్ఘ్యం పీఠ చాప చెప్పులు కూడా దానం ఇవ్వచ్చును. ఇంకా వచ్చేసి స్వయం పాక దానంతో పాటు 26 ఉపచారాలు ఉంటాయి. 26 ఉపచారాలకు 2600 ఇవ్వచ్చు. ఇలా వెలిగించిన తర్వాత పిల్లలిద్దరితో ఉసిరిక దీపదానాలు అయితే అయ్యవారికి దానం ఇప్పించి అలాగే స్వయం పాకం కూడా దానం ఇప్పించాము. ఈ పిల్లలతో ఇలా ఇప్పించడం నాకు చాలా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఈ క్షేత్రంలో మాత్రం అనుకోకుండా వచ్చాం కాబట్టి అన్నీ కార్తీక మాసంలో బాగా కలిసి వచ్చాయండి. తర్వాత అయ్యవారి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ రూమ్కి అయితే బయలుదేరిపోయాము. మేమైతే ఆ నైట్ అదే రూమ్లో ఉన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మా వారికి వాళ్ళ సార్తో అయితే మళ్ళీ విఐపి దర్శనం అయితే జరిగింది. మార్నింగ్ సెషన్లోనే అదృష్టం ఉండాలి కదా ఆ స్వామివారి దర్శనానికి. మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే రిటర్న్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మా గోత్రనామాలు చెప్పుకొని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్కి మనం వచ్చే దారిలో శ్రీశైలంలో మనం తినని పండ్లు కానీ గడ్డలు కానీ చాలా కనబడతాయండి. అన్ని వనమూలికలతో కూడినవి. అందులో ఒకటైన ఈ భూచక్రపు గడ్డ అయితే మేమైతే ఇక్కడ చూసాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే అజీర్తి కానీ, జీర్ణం కాకపోవడం కానీ, వేడి కానీ అలాంటివన్నీ పోతాయి. ఇది అడవిలో మాత్రమే దొరుకుతుందంట, మనకు సిటీస్లో ఎలాగో దొరకవు. కాబట్టి మేమైతే ఫ్యామిలీతో ఒకసారి టేస్ట్ చేపిస్తామని చేశాను. దీంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మనకి ఎలాగో దొరకదు కాబట్టి అడవిలో దొరుకుతుంది, ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని కొంచెం అయితే టేస్ట్ చేశాను. బట్ దాంట్లో నాకు ఎలాంటి టేస్ట్ కనబడలేదండి. చప్పగా బెరడుగా ఉంది కాబట్టి అదే ఔషధ గుణం కావచ్చు నాకు తెలిసి. అంత టేస్ట్ ఏం లేదు కాబట్టి హెల్త్ వైజ్ అంటే మంచిదంటే తిన్నాను. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒకసారి డెఫినెట్గా ఇదైతే టేస్ట్ చేయండి. ఓకే, అలాగే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇలా వస్తున్న దారిలో వెళ్తున్నప్పుడు అంత భయం నాకు అనిపించలేదు, కానీ రిటర్న్లో వస్తుంటే మాత్రం ఈ ఘాట్ రోడ్లో నాకైతే చాలా భయంగానే అనిపించింది. మీలో ఎవరికైనా ఇలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శ్రీశైలం ఘాట్ రోడ్ అంటేనే చాలా కర్వ్స్తో ఉంటుంది కాబట్టి చాలా టెన్షన్గానే అనిపిస్తుంది. రిటర్న్లో వస్తుంటే వెళ్తున్నప్పుడు మా పిల్లలు భయపడితే రిటర్న్లో వస్తుంటే నేను భయపడ్డాను. రిటర్న్లో కూడా డిండి రిజర్వాయర్ అయితే ఆగి మరీ చూసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఆ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.